చిన్న పిల్లాడి నుండి పండు ముసలాడి వరకు ఆడ మగ అనే తేడా లేకుండా ఆ ఒక్క పేరు చెబితే మాత్రం భయంతో వణికిపోతారు. ఇంతకు ఆ ఒక్క పేరేంటో ఇప్పుడు నేను చెప్తాను. రక్త పిశాచి. ఈరోజు రక్త పిశాచి గురించి మనం తెలుసుకుందాం. రక్త పిశాచులు అనేవి వాటి బాధితుల రక్తాన్ని తాగి జీవిస్తాయి అని చెప్పబడ్డ కల్పిత పురాణాల జీవులు. అసలు రక్త పిశాచి అనే పదం యొక్క పుట్టుక మరియు అభివృద్ధి ఎలా జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ వాంపైర్ అనే పదం ఆంగ్లంలో మొదటిసారిగా 1734లో కనిపించినట్టు చెబుతుంది. ఈ పదం 1745లో హర్లెయాన్ మిస్సులనీలో ప్రచురితం అయిన ట్రావెల్స్ ఆఫ్ 3 ఇంగ్లీష్ జెంటిల్మెన్ అను పేరు గల ఒక ప్రయాణ వివరణలో వాడబడింది. ఇప్పటికే రక్త పిశాచుల గురించి జర్మన్ సాహిత్యంలో చర్చించబడింది కూడా. ఆస్ట్రియా ఉత్తర సెర్బియా మరియు ఓల్తోనియాలపై 1718లో నియంత్రణ సాధించినప్పుడు సమాధుల నుండి శరీరాలను బయటకు తీసే స్థానిక అలవాటు మరియు రక్త పిశాచులను చంపటంలను అధికారులు గుర్తించారు. ఈ నివేదికలు 1725 మరియు 1732 మధ్యకాలంలో తయారు చేయబడ్డాయి మరియు చాలా విస్తారమైన ప్రచారాన్ని పొందాయి. ఈ ఆంగ్ల పదం జర్మన్ వ్యాంపైర్ నుండి నిర్వచించబడింది. ఈ జర్మన్ పదం 18వ శతాబ్దం మొదలులో సెర్బియన్ నుండి నిర్వచించబడింది. ఈ సెర్బియన్ రూపానికి వాస్తవానికి అన్ని స్లావిక్ భాషలలో కూడా సమాంతరాలు ఉన్నాయి. ఈ పదం యొక్క పుట్టుక మరియు అభివృద్ధి గురించి ఖచ్చితమైన సమాచారం లేదు. పాతదైన మరియు తక్కువ విస్తీర్ణంలో వ్యాప్తి చెందిన ఒక సిద్ధాంతం ఏంటంటే స్లావిక్ భాషలు ఈ పదాన్ని విచ్ కోసం వాడే ఒక టర్కిక్ పదం నుండి అప్పు తెచ్చుకున్నాయి. చేతబడి లాంటి పదాల నుండి అప్పు తెచ్చుకున్నాయి. ఈ పాత రష్యన్ నమూనా యొక్క మొదటి వినియోగం 1047 ఏడి తేదీ ఉన్న ఒక పత్రంలో నమోదు చేయబడింది అని సాధారణంగా నమ్ముతారు. ఇది ఒక పూజారి చేతితో వ్రాయబడిన ది బుక్ ఆఫ్ ఫార్మ్స్ యొక్క కలోఫోన్ అంటే పుస్తకం చివర రాసే శాసనం అని. దీనిని అతను నోవోరిదియన్ యువరాజు వ్లాదిమిర్ యురోస్లావిచ్ కోసం గ్లగోలిథిక్ నుండి కిరిల్లిక్లోకి అనువదించాడు. ఆ పూజారి దాని పేరును ఉపిర్ లిక్కిగా వ్రాశాడు, అనగా కుటిలమైన రక్త పిశాచి లేదా మలినమైన రక్త పిశాచి అని దాదాపుగా దాని అర్థం. పూర్తి వింతగా ఉన్న ఈ పేరు మనుగడలో ఉన్న పగనిసం మరియు నిక్నేమ్స్ సరదా పేర్లనుగా వ్యక్తిగత నమూనాలుగా వినియోగించడం అను రెండింటికి ఉదాహరణగా నిలిచింది. పూర్వీకుల నమ్మకాల ప్రకారం రక్త పిశాచులు అనే ఊహ 1000 సంవత్సరాలకు పైగా ఉంది. హెబ్రూయూస్, పురాతన గ్రీకులు మరియు రోమన్లు వంటి సంస్కృతులు ఆధునిక రక్త పిశాచులకు పూర్వీకులుగా పరిగణించబడే రాక్షసులు మరియు ఆత్మల యొక్క కథలను కలిగి ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ పురాతన నాగరికతలలో రక్త పిశాచులు వంటి జీవుల యొక్క ఉనికి ఉన్నప్పటికీ ఈరోజు రక్త పిశాచులు మూలాలుగా మనకి తెలిసిన జానపద కథలు చాలా మటుకు ప్రత్యేకంగా 18వ శతాబ్దం మొదలులో దక్షిణ తూర్పు యూరప్ నుండి వచ్చాయి. ఆ ప్రాంతం యొక్క ఒకే ఒక వర్గానికి చెందిన చాలా సమూహాల యొక్క వాక్చాతుర్య సాంప్రదాయాలు నమోదు చేయబడి మరియు ప్రచురితం అయినప్పుడు ఇది జరిగింది. చాలా విషయాలలో రక్త పిశాచులు మరణించిన తర్వాత తిరిగి వచ్చిన దుష్ట శక్తులు, ఆత్మలు చేసుకున్న బాధితులు లేదా మాంత్రికులు. కానీ ఒక శవాన్ని కలిగి ఉన్న ఒక దుష్ట ఆత్మ ద్వారా లేదా ఒక రక్త పిశాచిచే కొరకబడడం వలన కూడా అవి సృష్టించబడవచ్చు. ఇలాంటి పురాణ గాథలను నమ్మటం అనేది చాలా విస్తారంగా వ్యాపించింది. ఫలితంగా కొన్ని ప్రాంతాలలో అది సామూహిక భావోద్రేకాలకి కారణమయ్యింది మరియు రక్త పిశాచులుగా అనుమానించబడ్డ వ్యక్తులను బహిరంగంగా శిక్షించడానికి దారితీసింది. అసలు రక్త పిశాచులు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా యూరోపియన్ పురాణ గాథలకి పలు విషయాలలో సారూప్యంగా ఉన్నప్పటికీ జానపద రక్త పిశాచుల గురించి ఒకే ఒక ఖచ్చితమైన వర్ణన ఇవ్వటం అనేది చాలా కష్టం. సాధారణంగా రక్త పిశాచులు చూడడానికి ఉబ్బి ఉన్నట్టు మరియు ఎరుపు వర్ణంలో, ముదురు నీలంలో లేదా నల్లని రంగులో ఉన్నట్టు నివేదించబడ్డాయి. ఈ లక్షణాలు అన్నీ కూడా ఈ మధ్యకాలంలో రక్తాన్ని పీల్చడం అనుదానికి ఆపాదించబడ్డాయి. అంతేకాకుండా ఏదైనా ఒకటి వాటి యొక్క శవంపై కప్పిన వస్త్రం లేదా శవపేటికలో కనిపించినప్పుడు తరచుగా నోరు మరియు ముక్కు నుండి రక్తం కారుతూ కనిపిస్తుంది మరియు దాని యొక్క ఎడమ కన్ను తెరిచి ఉంటుంది. అది పాతిపెట్టిన శవాన్ని కప్పి ఉంచే లెనిన్ వస్త్రంలో చుట్టుకొని ఉంటుంది మరియు దాని యొక్క దంతాలు, జుట్టు మరియు గోర్లు మొదలైనవి కొంతవరకు పెరిగి ఉంటాయి.
అయితే ఇది సాధారణంగా పాన్గుణలలో కనిపించే లక్షణం కాదు. స్లావిక్ మరియు చైనీస్ సాంప్రదాయాలలో ఏ శవం పైన నుండైనా ఏదైనా జంతువు, ముఖ్యంగా ఒక కుక్క లేదా పిల్లి దానిపై నుంచి గెంతితే అది మరణానంతరం తిరిగి ప్రేతాత్మగా వస్తుంది అని భయపడేవారు. ఒక శరీరంపై ఏదైనా గాయం ఉంటే దానిని మరుగుతున్న నీటితో శుభ్రం చేయకుండా ఉండటం కూడా అపాయంగా భావించేవారు. రష్యన్ జానపదాల్లో రక్త పిశాచులు అనేవి ఒకప్పుడు మంత్రగాళ్ళు లేదా జీవించి ఉన్నప్పుడు చర్చిపై తిరుగుబాటు చేసిన వ్యక్తులు అని చెప్పబడ్డాయి. రక్త పిశాచులను గుర్తించడం కోసం పూర్వీకులు చేసేటి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రక్త పిశాచులను గుర్తించడానికి చాలా రకాలైన విశదీకరించబడిన వైదిక కర్మలను ఉపయోగించేవారు. సంపర్కానికి సిద్ధం చేసిన ఒక మగ గుర్రంపై ఒక కన్న పిల్లాడిని శ్మశానం లేదా చర్చి స్థలంలోకి పంపడం అనేది రక్త పిశాచులు సమాధిని కనుగొనడంలో ఉపయోగించే ఒక పద్ధతి. ఆ గుర్రం రక్త పిశాచుల సమాధి వద్ద ముందుకు వెళ్లకుండా ఆగిపోతుంది అని విశ్వాసం. సాధారణంగా దీనికోసం ఒక నల్ల గుర్రం కావాలి, కానీ అల్బనియాలో మాత్రం తెల్ల గుర్రం ఉండాలి. సమాధి దగ్గర భూమిలో కన్నాలు కనబడడాన్ని రక్త పైశాచికత్వానికి గుర్తుగా భావిస్తారు. రక్త పిశాచులుగా మారాలనే ఆలోచన ఉన్న శవాలు సాధారణంగా ఊహించిన దానికంటే ఆరోగ్యకరమైన రూపాన్ని కలిగి ఉంటాయి, ఉబ్బి ఉంటాయి మరియు చాలా కొద్దిగా కుళ్ళుతాయి లేదా అసలు ఈ జాడలే చూపించవు అని వర్ణించబడ్డాయి. కొన్ని విషయాలలో అనుమానం ఉన్న సమాధులు తెరిచి చూసినప్పుడు శవం తన మొహం అంతా బాధితుని యొక్క తాజా రక్తాన్ని కలిగి ఉంది అని కూడా గ్రామస్తులు వర్ణించారు. పశువులు, గొర్రెలు, బంధువులు లేదా పొరుగువారు చనిపోవటం అనేవి ఆ సూచించిన ప్రదేశంలో రక్త పిశాచం ఉంది అనడానికి సాక్ష్యాలు. జానపద కథలలో ఉన్న రక్త పిశాచులు తమ ఉనికిని చాటుకోవడానికి చిన్న భూతాలు చేసే పనులు వంటివి చేస్తాయట. అనగా పైకప్పుపై రాళ్లను బలంగా విసరటం లేదా ఇంటిలోని వస్తువులను కదల్చడం మరియు నిద్రిస్తున్న వ్యక్తులను గట్టిగా నొక్కటం వంటివి. దుష్ట పనులు చేసేవారి యొక్క తిరిగి వచ్చిన ఆత్మలు లేదా మతి స్థిమితం లేకుండా చనిపోయిన వారు కూడా రక్త పిశాచుల లక్షణాలు కలిగి ఉంటారట. రక్తాన్ని తాగే పిశాచుల గురించి కథలను కలిగి ఉన్న మొదటి నాగరికత పెర్షియన్లదే. మనుషుల నుండి రక్తాన్ని తాగడానికి ప్రయత్నిస్తున్న జీవులు రంధ్రాలు చేయబడ్డ కుండల ముక్కలపై చెక్కబడ్డాయి. సో ఇదంతా పక్కన పెడితే అసలు రక్త పిశాచులు ఉన్నాయా లేవా అన్నదానికి నా సమాధానం, రక్త పిశాచి అనేది కొంతమంది దొంగ మంత్రగాళ్ళు క్రియేట్ చేసిన ఒక పదం మాత్రమే అని చెప్తున్నాను. ఎందుకంటే మనిషిని భయపెట్టడానికి ఒక విచిత్రమైన పదం కావాలి. అంతేకాక మనిషి ఏ విషయానికి భయపడినా భయపడకపోయినా చావు అన్న పదానికి మాత్రం ఖచ్చితంగా భయపడతాడు. అందుకోసమే ఇలా రక్త పిశాచి అనే ఒక వర్డ్ని క్రియేట్ చేసి మనుషులపై వదిలారు కొంతమంది దొంగ మంత్రగాళ్ళు. సో అంతే తప్ప రక్త పిశాచులు లేవు, ఏమీ లేవు. దయచేసి ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మద్దు. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు.